హలో అందరికీ, ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను. అది ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ నేను కొన్ని కాకరకాయలు తీసుకొని దాన్ని బాగా పైన పీల్ అవుట్ చేసి పైన కింద కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ అంతా కూడా నేను తీసేసాను. తీసిన తర్వాత ఆ ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు దాన్ని అలాగే వదిలేసాను. దాంట్లో నుంచి వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. చూస్తున్నారు కదా, కాసేపు అయిన తర్వాత ఈ వాటర్ అంతా ఇలా వచ్చేసింది. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది తగ్గుతుంది. కంప్లీట్గా చేదు లేకుండా అయితే ఉండదు, చేదు ఉంటుంది, బట్ ఆ చేదు లెవెల్ అనేది తగ్గుతుంది అనమాట. నేను కాకరకాయ కారంతో పాటు రసం కూడా చేస్తున్నాను. ఇక్కడ రసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేసింది. ఇప్పుడు నేను కాకరకాయలోకి ఆ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే కారం అంటారో పౌడర్ అంటారో మీ ఇష్టం అది. సో నేను దానికోసము పల్లీలను అయితే బాగా ఫ్రై చేసుకుంటాను. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దాని మీద ఉండే పొట్టంతా తీసేసుకుంటాను. ఈ పొడి రైస్లో ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పల్లీలు వేగిపోయాయి. సో ఇక్కడ నేను ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చియే తీసుకుంటాను. ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా మినపప్పు అండ్ కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఈ మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా నేను యూస్ చేయడం లేదు. ఇవి కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. జీలకర్ర ఇప్పుడే యాడ్ చేయను, ఇవి సగం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పౌడరు మనము వేరే కర్రీస్ అంటే మసాలా కర్రీస్ లైక్ పొటాటో కర్రీ ఇలాంటి కర్రీస్లో కూడా మనము ఈ పొడిని కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల థిక్నెస్ వస్తుంది. సో ఇక్కడైతే పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. దీంట్లో నేను అడిషనల్గా యాడ్ చేసింది ఏంటంటే కొబ్బరి, వీటితో పాటు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి కొట్టుకోవాలి. కొంచెం కోర్స్ పౌడర్ లాగే కొట్టుకోవాలి, మరీ మెత్తగా అయితే బాగుండదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఏమి సాల్ట్ కానీ పసుపు కానీ ఏమి యాడ్ చేయదు. ఎందుకంటే మనము కాకరకాయలు నానబెట్టేటప్పుడే మనము సాల్ట్ పసుపు రెండు కూడా యాడ్ చేసాము, అదే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాకరకాయలు మగ్గనిస్తే ఈ కలర్కి వస్తుంది అనమాట. ఆ కాకరకాయలను తీసి అదే ఆయిల్లో మనం కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఈ మగ్గినటువంటి కాకరకాయలు మళ్ళీ తీసి దీంట్లో వేసుకోవాలి. వేసి ఊరికే ఒక 2-3 సార్లు అలా ఇలా తిప్పేసి ఫైనల్గా ఈ పొడి కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ పొడి కలిపిన తర్వాత చాలా సేపు మనము స్టవ్ పైన ఉంచకూడదు. పొడి వేసిన ఒక 5 to 10 సెకండ్స్కి అంతా స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, అలాగే రసం కూడా అయిపోయింది. కడుపులో కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంకా లేట్ చేయడం అనవసరం అనిపించి ముగ్గురం విడివేడి అన్నం పెట్టుకొని గబా లాగించేసాము. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.